హాయ్ అండి, బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి. వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేద్దామండి. మిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అల్లం ముక్కలు కూడా నేను వేసుకున్నానండి. ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఎందుకంటే చిన్నపిల్లలు బీట్రూట్ ఫ్రై చేసినా ఎలా చేసినా వాళ్ళు తినరండి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉందని చెప్పి కామెంట్ రూపంలో ఒకసారి నాకు తెలియచేయండి. శనగపలుకులు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మీరు చేస్తే పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయండి ప్లీజ్ అండి. బీట్రూట్ వేసుకున్నామండి. చూడండి, బాగా అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని కొంచెం తాలింపు పెట్టుకొని